తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. వరంగల్ జిల్లాల పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఆర్టీఏ ఆఫీసులో తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అయితే దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఆర్టీఏ కార్యాలయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది ఏసీబీ అధికారులు. అలాగే మరోవైపు చూసుకుంటే వరంగల్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఏసీబీ తన సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ కార్యాలయంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు అయితే టాప్ చేస్తున్న పరిస్థితి. ఏసీబీ కార్యాలయాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి కొన్ని జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మహబూబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారి సుధాకర్ ఏసీబీ టీమీ బృందంతో పోయి తన ఆఫీస్ లో మొత్తం ఏసీబీ సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతుందో వీళ్ళు రవాణా శాఖ అధికారులు ఎంవీలు కావచ్చు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, డిటీసీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ వెహికల్స్ అంటే ముఖ్యంగా మెయిన్ పెద్ద వెహికల్స్ లారీలు, 12 టైర్ లారీలు, 6 టైర్ లారీలు, పెద్ద వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో వారిని ఆపి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలు రావడంతో పెద్ద మొత్తంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ మహబూబాద్ ఆఫీస్ లో ఏసీపీ సుధాకర్ డిఎస్పీ సుధాకర్ తో టీం ఉన్నటువంటి అధికారులు ఇవాళ ఏసీపీ సోదాలు చేస్తున్నారు. మొత్తానికి మహబూబాద్ ఏసీపీ ఆఫీస్ లో 6 ఏజెంట్లు ఉన్నారు. 6 ఏజెంట్లతో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాగితాలు, డాక్యుమెంట్స్, ఇతర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఏసీపీ అధికారి అయితే సోదా తీసుకున్న పరిస్థితి ఉంది. రవాణా శాఖ అధికారి గౌస్తు పాషా తన డ్రైవర్ సుబ్బారావును కూడా అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఉన్నటువంటి కాగితాలతో పాటు విచారిస్తున్న పరిస్థితి. నిజంగానే వీళ్ళ దగ్గర మొత్తం అసలు ఏమేమి కాగితాలున్నాయి, ఎక్కడ ఎవరు రెన్యువల్కి వచ్చిన వాళ్ళండి, కొత్త లర్నింగ్కి వచ్చిన వాళ్ళంటే నిజంగా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏజెంట్ల వద్ద కొంత క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 45,000 నగదును తీసుకున్నారు. డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి 16,500 రూపాయల నగదు తీసుకున్న పరిస్థితి. నూతనంగా లైసెన్స్ లకు అప్లై చేసినవి కావచ్చు, రెన్యువల్స్ కావచ్చు, ఫిట్నెస్ కు సంబంధించిన అన్ని కార్డు తీసుకున్నారు. భాస్కర్, చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏసీబీ మెరుపుదాడులు చేస్తూ ఉంది. అంటే మనం మాట్లాడుకునే 12 ఏళ్ల తర్వాతగా ఇది ఏసీబీ మెరుపుదాడులు చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అది ఏతుందో నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో గత 10-12 ఏళ్ల నుంచి కూడా ఎవరు కూడా ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితుంది. ఇక వాళ్ళు ఏసీపీ అధికారులు సోదాలు చేయకపోవడంతో రవాణా శాఖ అధికారులు ఇవాళ టాప్ టు బాటం అటెండర్ కాంచి ఆఫీసర్ దాకా డీటీసీలు కావచ్చు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, కమిషనర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు పడదు రోడ్ల భయానికి వెహికల్ వేసుకొని రోడ్డు ఎక్కాలంటే కూడా గదిగా జరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ కార్లు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేకున్నా కూడా వెహికల్స్ మరీ పట్టుకొని బలవంతంగా వసూలు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ ఇలా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, దానిలో భాగంగానే ఇవాళ ఆర్టీఓ ఆఫీసుల కార్యాలయాలు కావచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల కార్యాలయాలు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండో టర్మ్కి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తున్న ఉద్దేశంతో పూర్తి స్థాయి ఇవాళ అవినీతి అక్రమాల భరతం పట్టేందుకు ఇలా కంకణం కట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 5 నెలలుగా పూర్తి స్థాయి ఎలక్షన్ కూడా ఉంది. దానిలో భాగానే నిన్న మొదలనే పూర్తి స్థాయి ఇవాళ హోటల్స్ కావచ్చు, 5 స్టార్ రెస్టారెంట్ల మీద భారీగా అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి వాటి మీద పడ్డపరుస్తుంది. అదేవిధంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు ఏదైతుందో డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇతర ఏదైనా కూడా మత్తు పానీయాలతోటి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఎంతో మంది అమాయకుల జీవితాలను ఆడుతున్నటువంటి ఇలాంటి వారిని ఎవరిని సహించలేదని చెప్పి పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తూ కంకణం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ లో పరిస్థితి కూడా ఆర్టీఓ ఆఫీస్ లో చాలా అవినీతి క్రమాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలను పట్టి పీడిస్తున్నారు, రక్తం దాగుతున్న పరిస్థితి. కాబట్టి లక్షలాది రూపాయలు దాచుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఏసీపీ సోదాలు మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా అన్ని జిల్లాల్లో కూడా ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి దగ్గర చాలా విలువైన కాగితాలు, కొంత డబ్బును క్యాష్ చేసి తీసుకున్నారు, కొంత డాక్యుమెంట్స్ తీసుకున్నారు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా అవినీతి క్రమాలకు ఇవాళ అధికారులు పాల్పడుతున్న పరిస్థితి. ఎన్నిసార్లు వాళ్ళు మీటింగ్లు పెట్టినా, రివ్యూలు పెట్టినా వాళ్ళ పద్ధతి మార్చుకునే నేపథ్యంలో ఇవాళ సోదాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఇవాళ సంచలనం రేపుతున్న పరిస్థితి ఉంది మేడం. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. డిఎస్పీ ఏసీబీ వరంగల్ ఈరోజు మహబూబాబాద్
ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా మహబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏది ఉన్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. రైట్, తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ ఆర్టీఏ కార్యాలయంలో 5 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. మధు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఆర్టీఓ కార్యాలయాల పైన కూడా ఏసీబీ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అందులో భాగంగానే మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఈ రోజు ఉదయం 10:30 నుంచి కూడా ఏసీబీ అధికారులు కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా అంటే లోపల ఎవరిని రానియకుండా, ఆఫీస్లోకి ఎవరిని రానియకుండా కూడా వీళ్ళంతా కూడా దాదాపు డిఎస్పీ కృష్ణగౌడ ఆధ్వర్యంలో ఈ ఒక బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ లో అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగిపోవడంతో కూడా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏజెంట్ల ప్రభావము ఈ కార్యాలయంలో కూడా బాగా ఉంటుంది. అయితే ఎవరైనా కూడా కార్యాలయానికి వెళ్ళాలంటే అక్కడ ఒక లైసెన్స్ పొందాలన్నా, ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా త్రూ ఏజెంట్ ద్వారానే వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. దీంతో కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఏజెంట్లు, తర్వాత ఎక్కువ మొత్తంలో వసూలు చేసినటువంటి డబ్బులను కూడా అక్కడ ఏజెంట్ల వ్యవస్థ ఉండడంతో కూడా అక్కడ అధికారులకు అందరూ కూడా ముడుపులు చెల్లించడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే వాహనం ప్రతి ఒక్కరు కూడా బాధితులు కానీ ఆర్టీఓ ఆఫీస్కి బాధితులు కానీ మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, అధికారం చేపట్టినటువంటి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ముఖ్యంగా ఇలాంటి ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను కూడా వాటన్నిటి కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం చేసేందుకు కూడా ఈ దాడులకు పూనుకున్నారని కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ ఆర్టీఓ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా సోదాలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది ఏజెంట్లు ఏవైతే అవినీతి ఏజెంట్లు, ముఖ్యంగా బాగా అవినీతికి పేరుకుపోయినటువంటి కొంతమంది ఏజెంట్లు కూడా ఈ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి. అట్లాగే కొంతమంది అధికారులను కూడా సిబ్బంది అధికారులను కూడా వాళ్ళని కూడా విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా కొంచెం అవినీతికి పాల్పడుతున్నారని కూడా ఇక్కడ బాగా ఒక టాక్ అయితే ఉన్నది. ఇందులో భాగంగానే ఎవరైతే అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు సిబ్బంది వాళ్ళందరూ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ సాయంత్రం వరకు ఇట్లాగే ఈ తనిఖీలన్నీ కొనసాగే పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికే కొంత అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో కొంత నగదును, అట్లాగే కొన్ని ఫైళ్లను కూడా, ఇంపార్టెంట్ ఫైళ్లను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో తీసుకోవడం జరిగింది. సాయంత్రం వరకు ఈ దాడులు ఇట్లాగే కొనసాగే అవకాశం ఉన్నది. మొత్తం మీద చూసుకుంటే ఏజెంట్ వ్యవస్థ ఎక్కడైతే ఉన్నదో అక్కడ అవినీతి కూరుకుపోయిందనేది ప్రభుత్వం గుర్తించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇప్పటికే ఏకకాలంలో మెరుపు దాడులు చేస్తుంది ఏసీబీ. ఆర్టీఏ కార్యాలయాల్లో మెరుపు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కొంతమంది అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ గా ఖమ్మంకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ చెప్తారు. శ్రీధర్. మధు, ఆర్టీఓ ఆఫీస్ చెక్ పోస్టుల్లో ఉన్నటువంటి యొక్క అవినీతిని పట్టుకోవడం కోసం అని చెప్పి ఏసీబీ అధికారులు ఒక వినూతనమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. లారీ డ్రైవర్లుగా అంటే ఈ ఏసీబీ అధికారులే లారీ డ్రైవర్లుగా అవతారం ఎత్తి ఈ యొక్క ఆర్టీసీ చెక్ పోస్ట్ లో జరుగుతున్నటువంటి యొక్క అవినీతిని బయటపెట్టడం జరిగింది ఈ రోజు మొదలు. ఎందుకంటే 22 చక్రాల వాహనం వచ్చేస్తే
ఒక వాహనం పోతున్నప్పుడు 800 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆల్రెడీ ట్యాక్సులు అన్ని పెట్టిన తర్వాత కూడా 800 రూపాయలు ఎక్స్ట్రా. 16 చక్రాల వాహనం కనుక వస్తే 400 రూపాయలు, 12 చక్రాల వాహనం వస్తే 200 రూపాయలు. ఇట్లా ఎక్స్ట్రా ఎక్కువ డబ్బులు వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఈ చెక్ పోస్టులన్నీ కూడా అవినీతితో కూరుకుపోయినాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క చెక్ పోస్టుల మీద అనేక రకాల దాడులు జరిగినాయి. దాడులు జరిగినా కానీ వాళ్ళ మార్పు అనేది ఏ రకంగా రాలేదు. కాబట్టి ఈసారి వినూత్నంగా ఆలోచించి వీరే అంటే ఏసీబీ అధికారులే లారీ డ్రైవర్ల యొక్క అవతారం ఎత్తి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సరవపేట కాదు మధు, టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఆర్టీఏ చెక్ పోస్టుల మీద, ఆర్టీఓ ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.